మందు చూస్తే కిక్ అంటే మందు కాదు, అనసూయ చూస్తే కిక్ రాదా అంటే. మందుతోనే కిక్ వస్తుందా, అనసూయతో రాదా? సపోర్ట్ చెయ్యక్. అన్నదమ్ముళ్ళు అనుకోమన్నది, మరి అన్నదమ్ముళ్ళకి ఎట్లా కిక్ వస్తుందమ్మా? ఇంకోసారి మరి అన్నదమ్ముళ్ళకి ఎట్లా కిక్ వస్తుంది? ఏం ఫీల్ ఉండదు మామయ్య. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాబాయ్ ట్రోల్స్. మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే స్విమ్మింగ్ పూల్ లో బిగినే నీ పెళ్ళానికేరా, నీ పెళ్ళానికి నీ పెళ్ళానికెయ్యి, నీ పెళ్ళానికెయ్యి ఏయి, మరి వేస్తే చూస్తావేమో, పక్కింటి చూస్తే మరి నీ పెళ్ళాన్ని. నేను మీ అందరిని అడుగుతున్నాను, ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఉన్నారు మీరు, మీకు సిగ్గు అనిపించట్లేదా అండి? ఇప్పుడు నువ్వు ఏమన్నా? మీకు సిగ్గు అనిపించట్లేదా అండి? దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాటలు చెప్తానా? వీడియో రిలీజ్ చేశారు, నా దగ్గర ఉంది, మీకు పంపిస్తాను. మీరు అది కూడా అదిగా అవి మీరు చూపిస్తే మళ్ళీ మీ మీద చచ్చిపోతుంటా. హస్బెండ్ వాటర్ లో ముందు ఆయన వెనుక ఉండి ఆ దృశ్యం చూస్తే అసలు ఇంకా నాకు మాటలు కూడా రావు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. మాట్లాడితే సంధ్యారెడ్డి బూతులా అంటే మీరు బూత్ అంతా చూపించచ్చు, నేను మాట్లాడితే బూత్. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? యాక్షన్ కి రియాక్షన్ కి ఇదే మరి, నువ్వు పెడితే గట్లనే పెడితే గిట్లనే అంట. నేను మీ మోకాల కొంచెమన్నా ఇంగ్లీష్ వస్తుంది కదా, మీకు చదువుకోలేదా? అపలా చేయముందా నీకు పెట్టినా నేను, నీకు సారి చెప్పినా నేను? సిగ్గుండాలి కొంచెమన్నా. చిన్మయ్యకి చెప్తున్నా, మీరు దేశానికి ఏం సేవలు చేసిరమ్మా, ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారమ్మా? నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. వెనకడుగు ఏమైనా వేస్తారా, లేకపోతే మీరు అన్న మాటలు వెనక డెఫినెట్ గా కేసు ఎదుర్కొనే దమ్ము ధైర్యం నాకుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళు. మొక్క జరుగుద్ది, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. స్విమ్మింగ్ పూల్ అనేది మన వ్యక్తిగతం అండి, పబ్లిక్ లో రాదు. అవి ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్, ప్రైవేట్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకు ఇచ్చారు వాడు ఆప్షన్స్? ఇలాంటి నెల తక్కువలు ఉంటారు కాబట్టి ఆప్షన్స్. అందరు అందంగా కనిపించారు, అనసూయ ఒక్కతే కనిపిస్తుంది ఆడికి, దానిపై దాని సంఖ నాకు పోయి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? అనసూయ ఒక్కతే కనిపిస్తుంది ఆడికి, దానిపై దాని సంఖ నాకు పోయి. బాగుందనా? నిజం బాగుంది. నేను ఒక సెలబ్రిటీ స్థాయిలో చెప్తున్నాను. కట్రాయి వేసుకొని డ్రాయర్ వేసుకొని ఫోటోలు పెడుతుంటుంది సోషల్ మీడియాలో, మేము చూస్తామండి. మాకు ఇష్టము, మాకు ఇష్టాన్ని అవుతాం. ఆయనోడు మీ భార్య ఉంది, మీ భార్యను పక్కింటో నచ్చుతాడు, వాడి ఇష్టం అది. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి, వాడికి నచ్చింది, నీకు కాదు నచ్చడం. మీ భార్య పక్కింటోడికి నచ్చింది. ఇంకో విషయం చెప్తుంది, నేను ఎట్లా ఇప్పుకొని చూపించినా కూడా, నేను ఎట్లా సగసగ బట్టలు వేసుకున్నా నన్ను అందరు అన్నాదమ్ముడు అనాలంట. సిగ్గున్నాదే నీకు? నీ అందచందాలు చూపించుకుంటా మొగోని. నేను చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నువ్వు రిస్ట్రిక్షన్స్ పెడతావా? ఇదేమో మొత్తం సగం సగం చూపిస్తుందట, మొగోళ్ళు మాత్రం స్పందించొద్దట. మరి అటు స్పందించకపోతే మొగోడు ఎట్లయితే? వేసేసాడు, బాగా వేసేసాడు. చూడండి, చక్కగా కట్రాయి వేసుకొని డ్రాయర్ వేసుకొని ఆమె ఫోటోలు పెడుతుంటుంది సోషల్ మీడియాలో. అయ్యా నువ్వు ఇక్కడ పాయింట్ ఈడో టాయిలెట్ పోస్తావు రోడ్డు మీద, అనసూయ చదువుకున్నామే, ఆమెకు మంచి చూడ దాని బొంద చదువుకుంది, దాని పిండ కూడా ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది, చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే.